నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాల్టి కార్యక్రమంలో ప్రజాసేవతో పాటు ప్రకృతికి సేవ చేస్తూ విభిన్న రకాల పంటల్ని పండిస్తూ వైవిధ్యమైన సాగు విధానాలను అనుసరిస్తూ తెలంగాణ రాష్ట్ర రైతులకు వ్యవసాయంలో ఓ దిక్సూచిగా నిలుస్తోన్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సాగు అనుభవాలను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. నిత్యం రైతాంగం ఎలాంటి పంటలు సాగు చేయాలి, ఏ పద్ధతులను అనుసరించాలి, లాభాలు పొందే మార్గాలేంటి వంటి అంశాలపై సూచనలు సలహాలను ఇస్తూ ఉంటారు. నోటి మాటలు చెప్పడమే కాదు, ప్రత్యక్షంగా తూచా తప్పకుండా ఆ సూచనలను తాను తన వ్యవసాయ క్షేత్రంలో పాటిస్తూ విభిన్న రకాల పంటలను వైవిధ్యమైన విధానాల్లో సాగు చేస్తూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రకృతికి సేవ చేస్తూ మూగజీవాల నేస్తంగా మెలుగుతూ పచ్చటి మొక్కలతో నిత్యం ముచ్చటిస్తూ ప్రకృతి ప్రసాదించిన ప్రతి వనరులను సంరక్షిస్తూ రైతే రాజు అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కర్షకుని కంట నీరు రాకుండా కాసుల పంటలు ఏ విధంగా పండించాలో తన అనుభవాలను జోడించి ఖచ్చితమైన పద్ధతులను తెలియజేస్తున్నారు. రైతుకు లాభాల మార్గాన్ని సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తనకు లభించిన ఆ మంత్రి పదవికే వన్నె తీసుకొస్తున్నారు. గత 20 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండల కేంద్రం శివారులోని 50 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో సమగ్ర సేద్యం చేస్తున్నారు నిరంజన్ రెడ్డి. ప్రతిరోజు ఉదయం మొక్కల మధ్య గడపటం ఈయన రోజువారీ దినచర్య. రాజకీయ నాయకునిగా ఎదురయ్యే అనేక ఒత్తిళ్లను అధిగమించేందుకు ప్రకృతితో గడుపుతుంటారు మంత్రి. అందులోనే మానసిక ఉల్లాసాన్ని పొందుతుంటారు. వ్యవసాయం అంటే కూలీలను పెట్టి పంటలు పండించటం కాదు, తోటలోని ప్రతి చెట్టును స్వయంగా పలకరిస్తారు ఈయన. వాటి బాగోగుల్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ప్రతిరోజు సుమారు 2 గంటల పాటు వ్యవసాయ క్షేత్రంలో కాలినడకన తిరుగుతూ సాగుతీరును తెలుసుకుంటారు. రైతుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. మీరు స్వయంగా వ్యవసాయ రంగంలో ఉంటూ ఎన్ని పంటలు పండిస్తారు? ఎప్పటి నుంచి వ్యవసాయంలో ఉన్నారు? వ్యవసాయ రంగంలో ఎప్పటి నుంచి ఉన్నారు? ఏ పంటలు పండిస్తారు సార్? వాస్తవం చెప్పాలంటే బాల్యం నుంచి కానీ అంతకుముందు నుంచి కానీ తరతరాలుగా వ్యవసాయ కుటుంబమే మాది. అయితే నేను ఇది మండల కేంద్రం, మా సొంత ఊరు పానగల్ మండల కేంద్రం వనపర్తి జిల్లాలో వస్తుంది. నా బాల్యం నుంచి కూడా వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం చూస్తూ పెరిగినటువంటి వాడినే. కాకపోతే నేను వ్యవసాయం చేసే పరిస్థితి యుక్త వయసు వచ్చేదాకా కానీ తర్వాత కానీ నాకు అవకాశం లేదు. ఎందుకంటే చదువుతూ ఉంటే దానికి మించి నాకైతే 5 ఆడపిల్లల మధ్యలో నేను ఒక్కనే మగపిల్లవాడిని. అందుకని మా అక్క వాళ్ళను హెచ్ఎస్సి వరకు కొందరిని, 10th వరకు కొందరిని అట్లా చదివించినా కూడా మా నాయన వాళ్ళు అక్కడికి ఆగిపోయి పెళ్ళిళ్ళు అదంతా అయిపోతే నన్ను ఒక్కడిని మగపిల్లాడని ఆ రోజు వాళ్ళకున్న భావనను బట్టి ఉన్నత చదువులాగా పంపించినారు. సో నేను అట్లా ఉన్నత చదువుల మీద దృష్టి పెట్టడం మూలంగా వ్యవసాయంలో ప్రత్యక్షంగా పాత్ర పోషించే అవకాశం నాకు లేదు. చూస్తుండేవాడిని, సెలవులకు వచ్చినప్పుడు జరుగుతున్న వ్యవసాయం చూసేవాడిని, పరిశీలించేవాడిని. దానికి సంబంధించిన ఒక ప్రాథమిక అవగాహన ఉండేది. ఇక తర్వాత చదువు పూర్తయినాక న్యాయవాదిగా స్థిరపడ్డ తర్వాత న్యాయవాదిగా పనిచేస్తున్న క్రమంలో చాలా త్వరగానే నేను న్యాయవాద వృత్తిలో చాలా బిజీ అయిపోయినాను. సో విజయవంతమైన, ప్రతిభావంతమైన న్యాయవాదిగా పేరు కూడా వచ్చింది. చాలా ఏళ్ళు సీనియర్గా ప్రాక్టీస్ కూడా చేసినాను. ప్రాక్టీస్ చేసేటువంటి క్రమంలో అప్పటికేంటంటే మా పేరెంట్స్ తల్లిదండ్రులు ఇద్దరు వయోవృద్ధులైనారు. సో వయోభారం మీద ఉన్నప్పుడు నేను ఆల్రెడీ న్యాయవాదిగా ఆర్జిస్తున్నప్పుడు, కంఫర్టబుల్గానే ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఆ వ్యవసాయ భారం మోయడం కష్టమని నాకు అనిపించింది. నేను వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోలే, కొనసాగించాల్సిందే అన్నారు. నేను బలవంతంగా, నా కోరిక మేరకు బలవంతంగా అమ్మాల్సి వచ్చింది అప్పట్లో భూమి. అంటే 88, 89, 1991 ఆ ప్రాంతాల్లో మాకు 2 ఊర్లలో ఉండేది. ఇక్కడ పానగల్ మండల కేంద్రంలో ఒక 22 ఎకరాలు. మా నాయన పుట్టినూరు ఇక్కడికి, మా నాయన ఇక్కడికి మైగ్రేట్ అయ్యారు, ఇక్కడికి వచ్చిండ్రు మా మేనత్తో ఉన్నప్పుడు. సో మా తాతలది అక్కడ నాగర్కర్నూలు దగ్గర తాడూరు మండలం యత్మతాపురం ఉంటుంది. అక్కడ ముందు 70 ఎకరాలు ఉండే మా నాయన భాగానికి వచ్చినటువంటి దాంట్లో చివరిగా పోను ఆడపిల్లలు పెళ్ళప్పుడు ఇప్పుడు అమ్మంగా ఓ 20 ఎకరాలు మిగిలిండే. అది కూడా తర్వాత అమ్మేసినారు. ఆ తర్వాత మళ్ళీ వనపర్తి పరిసరాలలో భూమి లేకుండా చేసినాం అనేటువంటి ఆవేదన చెందుతుంటే మా ఫాదరు
వనపర్తి టౌన్లోనే పరిసరాలలోనే మళ్ళీ అక్కడ కొంత భూమి కొని డెవలప్ చేసింటే తీవ్రమైన కరువు, పశువులకు కానీ మనుషులకు కానీ వ్యవసాయానికి కానీ నీళ్లు లేనటువంటి పరిస్థితి. సో ఆ పరిస్థితులలో అది కూడా ఆనాడు అమ్మడం జరిగింది. ఇవన్నీ జరిగేటప్పటికీ ప్రత్యక్షంగా వ్యవసాయం మన ఆయన్నే చేయించేది. జీతగాళ్ళని పెట్టుకొని తాను రైతుగా ఉంటూ జీతగాళ్ళని చేయించేది. అట్లా నడుస్తూ వచ్చింది. ఇక నేను న్యాయవాదిగానే బిజీ అయిపోయినా. ఒక్కనాడు కూడా నేను న్యాయవాదిగా ఉన్నన్ని రోజులు ఒక్కరోజు కూడా నేను వ్యవసాయ పని చేసింది లేదు, దాంట్లో నిమగ్నం అయింది లేదు, నాకు అవకాశం లేదు. దాని తర్వాత తెలంగాణ ఉద్యమానికి వచ్చినాక నేను న్యాయవాదిగా ఉంటూ ఉన్నప్పుడే తెలంగాణలో తెలంగాణ రైతాంగం యొక్క దుస్థితి, రోజు రోజుకు దిగజారుతున్న పరిస్థితి ఇదంతా కలిసివేసి తెలంగాణ ఉద్యమానికి వచ్చినాను కేసీఆర్తో పాటు. ఉద్యమానికి వచ్చి ఒక 4-5 ఏళ్ళు తీవ్రంగా పనిచేసేటువంటి క్రమంలో, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి క్రమంలో, అంతా పర్యటనలు చేస్తున్నటువంటి క్రమంలో ఈ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి లోతుపాతులన్నీ కూడా అర్థం చేసుకునే అవకాశం ఏర్పడ్డది. చాలా లోతుగా అధ్యయనం చేసే అవకాశం ఏర్పడ్డది. అంటే ఈ రంగానికి సంబంధించినటువంటి మూల అంశాలు ఏంది, ఏ కారణాల చేత వ్యవసాయ రంగం తెలంగాణలో, అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో అది రోజు రోజుకి సంక్షోభంలోకి నెట్టబడుతూ ఉంది, రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఈ వ్యవసాయ కడగండ్లు ఏంది అనే దాని మీద కొంత లోతుగా అధ్యయనం చేసిన. నేను మధ్యలో కొంతకాలం మా పిల్లల కోసం న్యూజిలాండ్ వెళ్ళినాను. మా పిల్లలు అక్కడ చదువుకుంటుండ్రు. అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యింది వాళ్ళ చదువులు. వాళ్ళ కోసం అక్కడ పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి వ్యవసాయ పరిస్థితుల్ని ఖాళీగా ఉన్నప్పుడు గమనించేవాడిని. చాలా ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి దేశం అది వ్యవసాయానికి. సంవత్సరానికి 2-3 నెలల కంటే ఎండ ఎక్కువ ఉండదు. కానీ అంత ప్రతికూల వాతావరణంలో కూడా వ్యవసాయాన్ని చాలా అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు. కానీ నాకు అనిపించింది, ఇన్ని రకాల అనుకూల వాతావరణాలు ఉన్నటువంటి తెలంగాణలో నిజంగానే రాష్ట్రం వచ్చి మన నీళ్లు మనకు వచ్చి రైతులు బాగుపడితే ఎంత గొప్ప వ్యవసాయం అయితే తెలంగాణ వ్యవసాయం, నాకు పెద్ద కళ. సో దీన్ని ఏం చేయాలని చెప్పి నేను, అప్పటికి మాకు ఒక రైస్ మిల్ ఉండేది. ఆ రైస్ మిల్ను నిర్వహించడం తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో కష్టమైన దాన్ని లీజ్కి ఇచ్చినాం. ఆ తర్వాత నాకు అనిపించింది, అప్పుడు భూమి అమ్మడం తప్పు చేసినాం, ఇప్పుడు మళ్ళీ భూమి కొనుక్కుంటే మంచిదని. దాంతో 2005లో ప్రారంభించి చాలా చోట్ల వెతికినాం. మాకు అనువుగా అనిపించేది ఎక్కడ దొరకలే. చివరికి మళ్ళీ మా సొంత ఊర్లోనే దొరికింది. అదృష్టానికి సొంత ఊర్లో, పుట్టిన ఊర్లోనే దొరికింది. ఫస్ట్ ఒకే రోజు ఈ 30 ఎకరాల భూమి. ఆ రోజు మేము కొన్నప్పుడు కొంత 50,000 ఎకరా, కొంత 46,000 ఎకరా అట్లా ఉండి, అప్పటికే నేను ఉన్నదానికంటే ఎక్కువ రేటు పెట్టినా అని గ్రామస్తులు అన్నారు. తర్వాత కాలక్రమేణా ఇంకొక 20 ఎకరాలు యాడ్ అయింది. సుమారు ఈ బిట్టు, మనం ఉండేటువంటి బిట్ అంతా కలిపి ఒక 50 ఎకర్స్ ఉంటుంది. పంటల సాగులో పూర్తిగా సేంద్రియ విధానాలనే అనుసరిస్తున్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. అందుకోసం తన క్షేత్రంలోనే దాదాపుగా 150 పాడి పశువులను సురక్షితమైన పద్ధతుల్లో పెంచుతున్నారు. ఆ పశువుల నుంచి వచ్చే మూత్రం, పేడతో ఎరువులను, వర్మీ కంపోస్ట్ను తయారు చేసి వాటిని మొక్కలకు అందిస్తున్నారు. వర్మీ కంపోస్ట్ తయారీ కోసం ప్రత్యేకమైన యూనిట్ని నెలకొల్పారు నిరంజన్ రెడ్డి. అంతేకాదు, పశువుల వ్యర్థాలు, వర్షపు నీరు వృధాగా పోకుండా నిపుణుల సూచనల మేరకు భారీ ట్యాంకును కూడా ఏర్పాటు చేశారు. పొలంలో ఏ మూలన వర్షం కురిసినా ఒడిసి పట్టేందుకు నీటి కుంటలను నిర్మించుకున్నారు. సాగునీరు సమృద్ధిగా లభిస్తున్నప్పటికీ ఆధునిక సేద్యపు విధానమైన డ్రిప్ ద్వారా పండ్ల తోటలకు నీటిని అందిస్తున్నారు. సేంద్రియ విధానాలను అవలంబించడం వల్ల తోటలో ఏ పండు తిన్నా దాని రుచి అమృతంగా ఉంటుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో సగభాగం సాగుకు యోగ్యమైన భూమిగా లేకుండే గతంలో. గట్లు, నట్లు, ఏనే, తర్వాత రాళ్ళు, రప్పలు, పరికి కంప, మంగి కంప, పశువులు మేసేదానికి వదులుకోయిండ్రు వాళ్ళు గతంలో మనకు అమ్మిన రైతులు. ఇక నేను తీసుకొని దాన్ని రాళ్ళు రప్పలు తీసేసి, తీసిన రాళ్ళని చుట్టూ కట్టుకోనికే, పశువుల చెట్టు కట్టడానికి, దీంట్లో వెళ్ళిన పలుగురాయి దాని బేస్మెంట్కి వాడుకో, రకరకాలుగా ఇందులో వెళ్ళిన ప్రతి వస్తువును కూడా మళ్ళీ వినియోగించుకున్నాం, వాడుకున్నాం చేసి. అట్లా నీళ్ళకి చాలా అవస్థపడ్డాం. అప్పుడు నీళ్ళు లేవు, బోర్ల మీదనే ఆధారం. ఆ బోర్లు కరువు వస్తేనంటే, ఇబ్బంది ఉంటేనంటే బోర్లు ఆడక చాలా ఇబ్బంది ఉండేది. అందుకని ఈ సాంప్రదాయ పంటలు కాకుండా కొంత తోటల వైపు పోవాలని చెప్పి అప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఈ మండలంలో ఫస్ట్ డ్రిప్ నేనే పెట్టినాను 2006లో. మామిడి స్టార్ట్ చేసిన, ఒక సగం మామిడి, సగం అదే మామిడి, ఒక సగము 15 ఎకరాల మామిడి, 15 ఎకరాలు బత్తాయి పెట్టిన. ఫస్ట్ పెట్టి డ్రిప్కి పెట్టేసిన. బత్తాయి ఒక 4-5 పంటలు చాలా బ్రహ్మాండంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. తర్వాత ఏంటంటే కొంత నీటి ఎద్దడి, వైరస్ కూడా వచ్చి, నీటి ఎద్దడి వైరస్ రెండు కలిపి బత్తాయి దెబ్బతింటే ఎంబడే తీసేసి మళ్ళీ దాని జాగాలో కూడా మళ్ళీ మామిడి పెట్టేసిన.
బత్తాయి చేసి మళ్ళీ మామిడి పెట్టిన. సో మొత్తంగా మామిడి ఈ ప్రాంగణంలో ఒక 37 ఎకర్స్ ఉంటుంది. 37 ఎకర్స్ మామిడి ఉంటుంది. మిగతాది మామూలు పంటలు పండించేది, మొక్కలు కానీ ఇతరత్ర కానీ వేరుశెనగ కానీ. దాన్ని కూడా మార్చి ఏం చేసినామంటే ఒక 10 ఎకర్స్లో శ్రీగంధము సీతాఫలం మిక్స్ చేసి పెట్టినాం. శ్రీగంధానికి సాగు చేయాలంటే కంపల్సరీ అది పరానా బుక్కు, దానికి ఒక సపోర్ట్ ప్లాంట్ ఉండాలి, హోస్ట్ ప్లాంట్ అంటాం. అవి పెడతాం. అవి పెట్టినాం. 3 years అయిపోయింది, ఇది 4th year. తర్వాత ఒక 3 ఎకరాలు ద్రాక్ష పెట్టినాం. కొద్దిపాటిగా ఆయిల్ పామ్ ఉంది, ఇంకో చోట ఉంటుంది ఆయిల్ పామ్. మామిడిలో 7-8 రకాలు ద్రాక్ష పెట్టినాము. ఇవి కాక అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి ఇంటికి తినడానికి. ఇంటికి కానీ మా దగ్గర పనిచేసేవాడు కానీ అందరం తినడానికి. ఇంటి పూర్తిగా పనిచేసేటువంటి జంటలు, కుటుంబాలతో పాటు ఉండి పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. 9 జంటలు ఉంటారు, కుటుంబాలతో పాటు ఉంటారు. వాళ్ళు ఇక్కడే, వాళ్ళ పిల్లలు జల్లంతా ఇక్కడే ఉంటారు. ఇక్కడి నుంచే బళ్ళకు వేస్తారు. వాళ్ళకి అవసరమైన టమాటాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా చిక్కుడుగా అంటే ఏ సీజన్కి పండే పంటలు ఆ సీజన్కి కూరగాయలు వేసుకుంటారు వాళ్ళు మేము కలిసి ఇంటి తీసుకుంటాము. తర్వాత ఈ సమగ్ర వ్యవసాయం అనేటువంటి వారి మీద నాకు ఆసక్తి మొదటి నుంచి కూడా. ఇది రైతులు కూడా ఇది చేయాలనే నా ఉద్దేశం. ఎక్కువ భూమి ఉంటేనే చేయాలని ఏం లేదు. ఎకరా భూమి ఉన్న రైతు కూడా సమగ్ర వ్యవసాయం చేసుకోవచ్చు. సమగ్ర వ్యవసాయం లేనిది భిన్నమైనటువంటి పంటలు వేసుకోవాలి. ఇంటికి అవసరమైనటువంటి కాయ జాతులు కానీ, తీగ జాతులు కానీ, పండ్ల జాతులు కానీ, ఆకుకూరల జాతులు కానీ ఏమున్నా కూరగాయలు, పండ్లు వేసుకోవాలి. భిన్నమైన పంటలు వేసుకోవాలి. కాడి పశువులో, పాడి పశువులో ఉండాలి. వీలైతే 4 గొర్రెపిల్లలు ఉండాలి, 4 కోళ్ళు ఉండాలి. జరంత చిన్న గుంత కొట్టుకొని నీళ్ళ కోసం మోటార్ దుంకే కాడ కొంచెం జాలి వేసుకొని ఇట్లా పెట్టినా కూడా కొన్ని చేపలు పెంచుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే డైవర్సిటీ మెయింటైన్ అవుతుంది, ఎకోసిస్టమ్ మెయింటైన్ అవుతుంది. ఒకదానికొకటి కోళ్ళు ఉన్నాయనుకోండి, ఇంటి చుట్టుముట్టు పురుగు పూసి రానివ్వవు. చిన్న జెర్లు అవో ఇవో ఏమైనా వచ్చినా కోళ్ళు అలర్ట్ అయితే వాటిని చంపేస్తాయి. సీమ కోళ్ళు పెంచినామనుకోండి పాములు లాంటివి రావు. బాతులు లాంటివి పెంచినామనుకోండి ఇతరత్ర క్రిమికీటకాలు ఉండవు. వాటిని ఎప్పటికప్పుడు అవి క్లియర్ చేస్తుంటాయి. సో ఈ ప్రకృతి వైవిధ్యమైనటువంటిది. అన్నింటినీ జీవింపజేస్తే ఏమవుతుందంటే మనిషి సౌకర్యంగా ఉండగలుగుతాడు. అది గుర్తించాలి. మనం ఒక్కరం బతకడం కోసం ఈ భూమండలం లేదు. చరాచర జీవులు కనిపించినటువంటి లక్షలాది జీవులు ఈ భూగోళం మీద ఉన్నాయి. అవన్నీ కూడా బతుకుతాయి. వాటి అన్నిటి కూడా వ్యవసాయం మూలం. అదేవిధంగా పశువులను కూడా నేను క్రమంగా పెంచినాను. ఒకప్పుడు డైరీ పెట్టి పశువులను హర్యానా నుంచి తీసుకొని వచ్చి బర్రెలు పెట్టేసి పెద్ద గేదెలు పెట్టేసి బ్యాంకు లోన్ తీసుకొని పెట్టి అందులో నష్టపోయినా. ఎక్కువ నష్టం కావద్దని ఉన్న బర్రెలను వెంబడి అమ్మేసి 4 ఏళ్లకే ఆవులకు షిఫ్ట్ అయినా. ఈ ఆవుల వల్ల ఏంటంటే కోడెలు పుడితేనేమో పేద రైతులకు ఇస్తాం, పెంచుకుంటారు, వాళ్ళు గడం కింద పనికి వస్తాయి. పుట్టినటువంటి తరపులు అంటాం, ఆవు పిల్లలు అంటాం, ఏవైతే ఫీమేల్ ఉంటాయో వాటిని మనం ఆ సంతతి పెంచుకుంటూ పోతాం. వాటిని కూడా కొంతమంది గోవులను పెంచుకునేటువంటి వాళ్ళు, ప్రేమగా పెంచుకునే వాళ్ళు ఉంటే వ్యవసాయ క్షేత్రాల్లో వాళ్ళకి ఇస్తుంటాం. సో అట్లా 10తో స్టార్ట్ చేసిన ఒక 150 ఎప్పుడు దొడ్లో ఉంటాయి. ఈ 150 మెయింటైన్ అవుతుంటాయి. పుట్టిన పిల్లలు పుట్టినట్లు మళ్ళీ ఇతరులకు ఇస్తుంటాం. ఈ 150 స్టాండర్డ్గా మెయింటైన్ అవుతాయి. ఈ 150 పశువులకు సంబంధించినటువంటి మలమూత్రం అంతా కూడా పెండ వర్మీ కాంపోస్ట్ చేస్తాం. మూత్రము, షెడ్ కడిగినటువంటి నీళ్లు, ఆ రెసిడ్యూ అంతా కూడా తోన స్టాక్ చేసి అదంతా కూడా తోటకు వాడేస్తాం. సో దీంతో ఏమవుతుందంటే 100% ఆర్గానిక్ అవుతుంది. 2 రకాల కూరగాయలు పండిస్తాం. జామలో కూడా 5-6 వెరైటీస్ ఉన్నాయి. అంటే కొన్ని 10-20 చెట్లు పెట్టినాము. మనం వాడతాం, మిత్రులకు పంపిస్తుంటాం. అరుగుడు చెట్టు అంటామే. అయితే చిన్నప్పుడే కానీ అవసరం లేని బ్రాంచెస్ తీసేస్తే మిగతాది పెరగడం సమయంగా పెరుగుతుంది. మొత్తం కట్ చేయకూడదు. మళ్ళీ లీవ్స్ అన్ని ఆకులన్నీ పోతే ఏమవుతుంది, పత్రహరితం తక్కువ, గ్రోత్ తగ్గిపోతుంది. 4 years 5th year కల్లా బ్రహ్మాండంగా కటింగ్ వస్తుంది. చెరువు కటింగ్ వస్తుంది. అది అదనపు ఆదాయం అవుతుంది. ద్రాక్ష ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఇది 2nd year క్రాప్. లాస్ట్ ఇయర్ వచ్చింది కానీ అధిక వర్షాల వల్ల లాస్ట్ ఇయర్ కొంచెం క్రాప్ తక్కువ వచ్చింది. ఈసారి చాలా బాగుంది. పచ్చిపెండ రోజు ఎత్తిందంతా అట్లా కుప్పేస్తాము. నీళ్ళు అవసరం ఉంటుంది, కొంత తడి అవసరం. అది దాంట్లో వానపాములు వదిలేస్తే 45 రోజులు 50 రోజుల లోపల బ్రహ్మాండమైన కంపోస్ట్ వచ్చేస్తుంది. సేమ్ కాఫీ పొడి లాగా ఉంటుంది, అట్లా తయారవుతుంది. చేతికి ఏమంటుంది. పొట్టి ఏదో చేసినామంటే చేస్తే పని కాదు.
సమగ్ర వ్యవసాయం అంటే ఇట్లా అన్ని విభిన్న రకాల పండ్లు కూరగాయలతో పాటు మరో 6.5 ఎకరాల్లో నూనె గింజల పంటైన ఆయిల్ పామ్ను సాగు చేస్తున్నారు మంత్రి. ఆయిల్ పామ్ పంటకు ఉన్న డిమాండ్ను గుర్తించి 4 ఏళ్ల క్రితమే సాగును ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతం ఆయిల్ పామ్కు అత్యంత అనుకూలమైందని తెలిపారు. 1 ఎకరంలో వరి పండించే నీటితో 4 ఎకరాల్లో ఆయిల్ పామ్ పండించవచ్చని, పంట చేతికి వచ్చే వరకు అంతర్ పంటలు సాగు చేసుకోవచ్చునని అంటున్నారు. 4 ఏళ్లకు పంట ప్రారంభమైతే ప్రతి 15 రోజులకు ఆదాయాన్ని పొందొచ్చునని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఈ ఆయిల్ పామ్ సాగును విస్తరింపజేయాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు నిరంజన్ రెడ్డి. మీ ఆయిల్ పామ్ కావాల్సిన అంటే సాగు చేయాల్సిన పద్ధతి ఏంటి సార్? వాస్తవంగా ఆయిల్ పామ్ నూనె గింజల పంట. ఆయిల్ పామ్ చెట్లకు వచ్చేటువంటి గెలలు ఏవైతే ఉంటాయో ఆ గెలల నుంచి నూనె తీస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా ఆసియా ఖండంలో ఉండేటువంటి దేశాలలో తినే నూనెలో మన దేశంలో తినే నూనె తీసుకుంటే వంట నూనెలలో మనం వాడే వంట నూనెలలో 60% వంట నూనె ఆయిల్ పామ్ దిగుమతి. అయితే ఈ ఆయిల్ పాము ఈ దేశ అవసరాలకు సరిపోయినంత లేదు, మనకు చాలా తక్కువ ఉంది. మనం ఇండోనేషియా, మలేషియా అటువంటి దేశాల నుంచి తెప్పించుకుంటాం. వాస్తవంగా ఏంటంటే ఇది కొన్ని అపోహలు ఉండే గతంలో కొంతమందికి, కొన్ని ప్రాంతాల్లో వస్తుంది కొన్ని ప్రాంతాల్లో రాదు. అదంతా తప్పు భావన. నీళ్లుండి వాతావరణంలో హ్యూమిడిటీ ఉంటే, తేమ శాతం ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు తెలంగాణ ముఖ చిత్రం మారింది. ఒకప్పటి తెలంగాణలో నీళ్లు లేవు, వాతావరణంలో తేమ లేదు. ఇవాళ తెలంగాణలో నేల మీద నీళ్ళే, నేల భూమిలో నీళ్ళే, కాలువల నీళ్ళే, చెరువుల నీళ్ళే, ప్రాజెక్టుల నీళ్ళే, ఎక్కడ చూసినా నీళ్ళే నీళ్ళు. కాబట్టి సహజంగానే పచ్చదనం పెరుగుతుంది. పచ్చదనం పెరిగిందంటే తేమ శాతం పెరుగుతుంది. సో తెలంగాణలో వచ్చినటువంటి ఈ మార్పులు ఈ ఆయిల్ పామ్ సాగుకు అత్యంత అనుకూలం అన్నమాట. దీన్ని గ్రహించే నేను ఒక 4 ఏళ్ల నుంచి నేను మంత్రి అయినప్పటి నుంచి కూడా చాలా పట్టుబట్టి ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేసి, వారు కూడా 4 అడుగులు ముందుకేసిన తర్వాత దీన్ని అధ్యయనం చేసి ముఖ్యమంత్రి గారు దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని మొదలుపెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఈసారి అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయిల్ పామ్ సాగును కొత్తగా పెట్టినటువంటి మొదటి 2-3 రైతులలో నేను ఒకడిని మొత్తం రాష్ట్రంలోనే. ఇది 3 ఏళ్ళు వెళ్ళిపోయింది, 3.5 ఏళ్ళు ఇప్పుడు దీనికి. ఇప్పుడు పూత వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన పూతను మేము తీసేసాం. చూడండి కింద కనిపిస్తుంది, గెల తీసేసినాం. అక్కడ కింద ఉంది కదా, ఆ గెల తీసేసినాం. అట్లా వచ్చిన గెలలు పూతలు తీసేస్తాం, ఎందుకంటే చెట్టు పెరగాలని. ఇప్పుడు వచ్చింది, ఇప్పటి నుంచి వచ్చేటువంటి పూతను నిలబెడితే 6 నెలల తర్వాత పంట స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఆయిల్ పామ్ వల్ల లాభం ఏంటంటే 1 ఎకరా వరి పండించడానికి ఎన్ని నీళ్ళు అవసరం పడతాయో ఆ నీళ్లతో 4 ఎకరాల ఆయిల్ పామ్ పండియవచ్చు. ఇది నెంబర్ 1. నీటి ఆదా అవుతుంది, కరెంట్ ఆదా అవుతుంది సమానంగా, దాంతోపాటు కష్టం ఆదా అవుతుంది. దీంట్లో 4 ఏళ్ల వరకు అంతర్ పంటలు పండించుకోవచ్చు. అన్ని రకాల అంతర్ పంటలు పండించుకోవచ్చు, వరి తప్ప అన్ని రకాల పంటలు వేసుకోవచ్చు. 4 ఏళ్లకి ఈ పంట ఒకసారి స్టార్ట్ అయితే ఈ గెలలు ప్రతి 15 రోజులకు ఒకసారి మెచ్యూర్ అయిన గెలల్ని కట్ చేసి మనం ఫ్యాక్టరీకి పంపిస్తూనే ఉంటాం. సో ఈ ఫ్యాక్టరీకి పంపించినప్పుడు ఏమవుతుంది, టన్నేజ్ లెక్కన ఉంటుంది. ఇది ఒకటే పంట, ఆయిల్ పామ్ అనేటువంటి ఒక పంటనే మీకు రైతుకు బైబ్యాక్ గ్యారంటీ ఉంది. దేశంలో ఏ పంటకు బైబ్యాక్ గ్యారంటీ లేదు. అంటే మేము ఖచ్చితంగా కొంటామని కంపెనీ అగ్రిమెంట్ చేసుకునేటువంటిది ఈ దేశంలో ఏ పంట లేదు, ఒక ఆయిల్ పామ్ తప్ప. కాబట్టి దానికి ఉన్న అడ్వాంటేజెస్ అట్లున్నాయి. కాబట్టి నికరంగా ఆదాయం వస్తుంది. యావరేజ్ పంట వచ్చిన రైతుకు కూడా పెట్టుబడి ఖర్చులు బోంగా సంవత్సరానికి ₹1,00,000 మిగులుబాటు ఉంది ఇప్పుడు ఈ రేటుకు, ఇవాళ ఉన్న రేటుకు. ఇంకోటి దీనికి బ్యూటీ ఏంటంటే మొత్తం భూగోళంలోనే ఒక మొక్క నుంచి వచ్చేటువంటి పదార్థము, దాన్ని ఉప పదార్థాలు, ప్రోడక్ట్ అండ్ బై ప్రోడక్ట్స్ అంటాం. ఆయిల్ పామ్ నుంచి వచ్చినటువంటి బై ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ భూగోళంలో దీని నుంచి వచ్చిన బై ప్రోడక్ట్స్ ఇంకా దేని నుంచి రావు. 158 బై ప్రోడక్ట్స్ వస్తాయి దీని నుంచి. మీకు సోప్స్లో కానీ, డిటర్జెంట్స్లో కానీ, షాంపూస్లో కానీ, ఐస్ క్రీమ్స్లో కానీ, కాస్మెటిక్స్లో కానీ, ఆయిల్స్లో కానీ, లూబ్రికేషన్స్లో కానీ భిన్నమైనటువంటి రూపాలలో దీని బై ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. నూనె కాక తర్వాత అది మొత్తం అయిపోయిన తర్వాత పొడిగా వచ్చినటువంటిది మళ్ళీ కాంపోస్ట్కి ఉపయోగపడుతుంది. ఏ ఒక్క చిన్న బిట్టు కూడా వృధా పోదు, అన్ని బై ప్రోడక్ట్స్ ఉండేటువంటిది. అందుకని దీనికి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది. అందుకని దీని సాగును తెలంగాణ రాష్ట్రంలో దశల వారీగా ముందుకు తీసుకొని పోయి రాబోయే 4-5 ఏళ్లలో ఒక 20 లక్షల ఎకరాల సాగుకు తీసుకపోతే పంట మార్పిడిలో భాగంగా రైతులు పంట మార్చుకుంటారు. శాశ్వతమైనటువంటి ఈ ఆయిల్ పామ్ ఒక శాశ్వతమైనటువంటి తోటలు వచ్చేస్తాయి. దీని నుంచి పచ్చదనం పెరుగుతుంది, దీని నుంచి విపరీతమైన ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది.
సో ఇవన్నీ కూడా ఏమైందంటే మల్టిపుల్ బెనిఫిట్స్, బహుళ ప్రయోజనాలు ఉండేటువంటి పంటగా ఆయిల్ పామ్ రైతాంగానికి గొప్పగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రోత్సహించాలంటే నోటి మాట చెప్పడం బాగుండదని స్వయంగా నేనే వేసిన. వందలాది మంది రైతుల్ని ఇక్కడికి తీసుకొని చూపించిన, మన వేలాది మందిని పాత ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట, సత్తుపల్లి ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆయిల్ పామ్ తోటలు, అక్కడ ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న ఫ్యాక్టరీ అవన్నీ కూడా చూపించడం జరిగింది. వేలాది మంది రైతులను తీసుకొని దాని ఫలితమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈసారి మనం 1,75,000 ఎకరాలు ఇది పెట్టుకున్నాం, సాగును లక్ష్యంగా పెట్టుకున్నాం. సో ఇప్పటికీ సుమారుగా 45,000-50,000 ఎకరాలు ఇప్పటికి ఆల్రెడీ ఈ సంవత్సరం ఈ ఒక్క వానాకాలమే వేసినాము. ఇంకా మనకు సీజన్ ఫిబ్రవరి దాకా ఉంది, అంటే ఆయిల్ పామ్ మొక్కలు పెట్టేటువంటి సమయం ఈ సంవత్సరానికి మిడ్ ఫిబ్రవరి దాకా పెట్టవచ్చు. సో ఇక్కడి నుంచి డిసెంబరు, జనవరి మొత్తం, ఫిబ్రవరి 15 దాకా ఎంత టార్గెట్ అచీవ్ అవుతాం చూద్దాం. మ్యాక్సిమం అచీవ్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. రైతులు ఏమైనా ప్రకటించే అవకాశం? రైతులు అంటే ఇప్పుడు మీకు దీనికి ఆయిల్ పామ్కు గుంత తీయడానికి సబ్సిడీ ఉంటుంది, ఎరువులకు సబ్సిడీ ఉంటుంది, మొక్క సబ్సిడీ మీదనే ఇస్తారు, డ్రిప్ సబ్సిడీ మీదనే ఇస్తారు, 4 ఏళ్ళు మీరు ఇంటర్ క్రాప్ వేసుకునేటువంటి దానికి ఇస్తారు. అనేక రకాల సబ్సిడీలు ఉన్నాయి. రైతు ముందుకు వస్తే ఆయిల్ పామ్ పెట్టుకుంటే దీంట్లో ఉన్న సుఖం ఇంకో దాట లేదు. పల్లికి సంబంధించి సరిపోయేప్పటికి కూడా మొన్న 25 లక్షల కూడా ఎకరాలు వేసినా కూడా మన నష్టం లేదని చెప్పి మొన్న చెప్పడం జరిగింది. పల్లికి సంబంధించి ఎలాంటి లాభాలు ఉంటాయి సార్? పల్లి కూడా ఏంటంటే వంట నూనెతో పాటు దాని బై ప్రోడక్ట్స్ కూడా చాలా ఉంటాయి. చిక్కీ కానీ, పీనట్ బటర్ కానీ, కేక్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పరిశ్రమలకు ఉపయోగపడతాయి. అంతర్జాతీయ డిమాండ్ ఉంది పల్లికి. కాబట్టి పల్లి విస్తారంగా పండాలి. మన దక్షిణ తెలంగాణ చాలా అనుకూలం, అంటే పాత పాలమూరు జిల్లా, వనపర్తి, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూలు చాలా అనుకూలం పల్లికి. ఇక్కడి పల్లి శ్రేష్టమైనది. యాసంగిలో వచ్చేటువంటి పల్లి అఫ్లాటాక్సిన్ ఉండదు, అంటే ఫంగస్ ఏర్పడదు, అంతర్జాతీయ డిమాండ్ ఉంది దానికి. అందుకే మీరు చూడండి, గత 4-5 ఏళ్ళుగా పల్లి పంట మార్కెట్కి వచ్చినప్పుడు కనీస మద్దతు ధర కంటే ఎప్పుడూ 2,000 రూపాయలు అదనంగా వస్తుంది రేటు రైతుకు. పల్లి మాకు అమ్మడబోలేదనేటువంటి పరిస్థితి ఉండదు. వ్యవసాయ శాఖ మంత్రిగా మీ సూచనలు ఏంటి సార్? ఒకటి, ఇప్పుడు వ్యవసాయము కొద్దిగా ఓపిక మీద కొంచెం నైపుణ్యంగా కొద్దిగా వ్యవసాయ శాఖ చెప్పినటువంటి సూచనలు పాటించి చేసుకుంటే లాభదాయకమైనటువంటి వృత్తి ఇది, గౌరవప్రదమైనటువంటి వృత్తి, ఆత్మాభిమానంతో చేసుకునేటువంటి వృత్తి. ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. తనకు ఉండేటువంటి తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఎంత చిన్న రైతైనా, ఎంత తక్కువ కమతం ఉన్నా అద్భుతాలు చేయవచ్చు. చేయాల్సిందల్లా దాని మీద మనసు లగ్నం చేసి చేయాలి. ఇప్పుడు సర్కారు నీళ్ళు ఇస్తుంది, ఉచితంగా ఇస్తుంది, కరెంట్ ఇస్తుంది, ఉచితంగా ఇస్తుంది, ఎదురు పెట్టుబడి ఇస్తుంది, బీమా ఎట్లా ఉండనే ఉంది. వ్యవసాయ శాఖ ప్రతి 5,000 ఎకరాలకు ఒక అధికారి ఉన్నాడు. నీకు ఏం రోగం వచ్చింది, దానికి ఏం సమస్య వచ్చింది చెప్తే వాట్సాప్లో పెడితే 1 నిమిషంలో జవాబు ఇచ్చి అటెండ్ చేయడానికి. సో ఇన్ని అనుకూలతలు ఉన్నప్పుడు మనం వ్యవసాయం చేయకపోతే తప్పవుతుంది కదా. మళ్ళీ వనపర్తి నియోజకవర్గం కాకుండా ఉమ్మడి జిల్లా కూడా నీళ్ళ నిరంజన్ రెడ్డి అనే ఒక పేరు వచ్చింది. అప్పుడు పిలుస్తుంటే నిన్న సీఎం కేసీఆర్ సైతం కూడా పిలవడం జరిగింది. మీకేమనిపిస్తుంది సార్? అది పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఒక సుకృతం అనిపిస్తుంది నాకు. ప్రజలు ఇచ్చిన కితాబ్ అది. కాబట్టి ప్రజలలో ఆ నామం సార్థకదేయమైంది కాబట్టి అది ప్రజల అభిమానానికి నేను బ్రతుకున్నంత కాలం రుణపడి ఉంటాను. రాష్ట్ర రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి బాటలోనే తెలంగాణ రైతాంగం నడుస్తుందని ఆశిద్దాం. విరజని శ్రీనివాస్తో నందరచారి, హెచ్ఎంటీవీ, వనపర్తి జిల్లా. వ్యవసాయ శాఖ మంత్రి చేస్తున్న వైవిధ్యమైన సమగ్ర సేద్యపు విధానాలు తోటి రైతులను ఆలోచింపజేస్తున్నాయి. కష్ట నష్టాలకు సెలవు పలికి సంప్రదాయ పంటలను పక్కన పెట్టి లాభాలను అందించే పంటల సేద్యం వైపు రైతులు అడుగులు వేయాలని మంత్రి సూచిస్తున్నారు. మరి మంత్రి గారి సాగు అనుభవాలు మీలో స్ఫూర్తిని కలిగిస్తాయని ఆశిస్తున్నాం. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్కారం.